హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, గతానికి, ఇప్పటికి మీ వ్యక్తి మీ విషయంలో అసలు ఎలా మారారు? ఇంక వచ్చే రోజుల్లో కూడా ఎలా మారుతారు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. డెఫినెట్‌గా మీ పర్సన్‌లో మీరేంటంటే టైమ్ టు టైమ్ చాలా చేంజెస్ చూస్తూ ఉండొచ్చు. సో, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేసుకుంటే మేబీ కొన్ని చేంజెస్ ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా చాలా చేంజెస్ రావచ్చు కదా! సో, అసలు యూనివర్స్ ఈ విషయంలో మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అని అంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే ఈ టైప్ రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం అందుకే ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. గతానికి, ఇప్పటికి మీ విషయంలో మీ వ్యక్తి ఎలా మారారు? ఇంక వచ్చే రోజుల్లో కూడా ఎలా మారుతారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలో మంచి కనెక్షనే ఉండేదండి. సో, అలా అంటే ఆ కనెక్షన్ వర్కౌట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మీ నుంచి వాళ్ళకి కావాల్సినంత లవ్వు, ఎఫెక్షను, కేరింగు దొరికాయి. సో, వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్‌లో ఎవరి దగ్గర కూడా ఇంత లవ్ అయితే ఫైండ్ చేయలేదనే చెప్పాలి. బట్ మీ దగ్గర ఏంటంటే వాళ్ళకి చాలా దొరికింది. సో, వాళ్ళేంటంటే డెఫినెట్‌గా ఈ విషయంలో చాలా సాటిస్ఫై అయ్యారు. అంటే మీరు వాళ్ళని ఒక యూనిక్ పర్సన్‌గా చూసారండి. వాళ్ళని అందుకే మీరు ట్రీట్ చేసిన వే కూడా యూనిక్‌గానే ఉండేది. అంటే వాళ్ళ లైఫ్‌లో ఎంతమందున్నా మీతో కంపేర్ చేసినప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేశారు. సో, అది వాళ్ళకి క్లియర్‌గా అర్థమైంది. అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీ విషయంలో మంచిగానే ఉన్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యారు. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో డెసిషన్స్ కూడా బోల్డ్‌గానే తీసుకున్నారు. సో, రిలేషన్‌షిప్ వరకు అయితే వర్కౌట్ చేయగలిగారు. బట్ ఇప్పుడైతే మాత్రం మీ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చేంజ్ అయ్యారు. సో, ఈ చేంజెస్ కారణం ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు మీలో చూసిన లవ్ కానీ, కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ ఇప్పుడు చూడలేకపోతున్నారు. ఒకప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీ విషయంలో అంటే మీరు నెగెటివ్ లేకపోతే మీరు ఫస్ట్ నుంచి కూడా రాంగ్ పర్సన్ అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. కాకపోతే వచ్చిన చేంజెస్ ఎందుకొచ్చాయి అనేదైతే వాళ్ళకింకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో, వాళ్ళందుకే మీ విషయంలో నేనంటే తొందరపడాలి అనుకోవట్లేదు. ఎక్కడో కానీ అంటే ఇది వాళ్ళకేంటంటే మిస్ చేసుకోవాలని లేదు. కాకపోతే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మీలో చేంజెస్ వచ్చాయని వాళ్ళనుకుంటున్నారు కాబట్టే మీకు వాళ్ళు దూరంగా ఉండడం కానీ, మీ విషయంలో వాళ్ళు ఏది ఓపెన్‌గా చెప్పకపోవడం కానీ, సో, వాళ్ళేంటంటే కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తికేంటంటే మీ విషయంలో ఎక్కడో చిన్న హోప్ ఉందండి. వాళ్ళేంటంటే ఇంకా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. కాకపోతే అది వాళ్ళు బయటకి రివీల్ చేయట్లేదు. ఎందుకంటే అలా రివీల్ చేస్తే
మీరు సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ, ఆర్ మీరు ఇంకా ఇంకా నెగెటివ్‌గా చేంజ్ అవుతారేమో అనే అంటే ఆ భయం వలన వాళ్ళేంటంటే ఆగిపోతున్నారిక్కడ. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉందండి. కాకపోతే మీ విషయంలోని వాళ్ళు రష్ అవ్వాలి, ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీలో కొన్ని చేంజెస్ అయితే వాళ్ళు క్లియర్‌గా చూస్తున్నారు. వాళ్ళు ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు. సో, అది ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే ఒకప్పుడు ఉన్నంత పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. సో, అందుకే మీకు కూడా ఏంటంటే ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయట్లేదు. సో, అలా అని చెప్పి అంటే మీరనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏంటి అసలు ఇద్దరి మధ్యలో ఎక్కడ సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి మాట్లాడుకుంటే సరిపోతుంది అని. బట్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కానీ ముందుకొచ్చి మీతో మాట్లాడితే అక్కడ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేయాల్సుంటుందో, అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ వాళ్ళేంటంటే డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో కూడా వర్కౌట్ అయిందండి. వర్కౌట్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ, వాళ్ళకి ఎక్కడో కానీ అంటే మీరు చూపిస్తున్న లవ్, కేరింగ్ అనేది లాంగ్ లాస్ట్ అవుతుందా లేదా అనే డౌట్ మాత్రం ఉంది. కాకపోతే మీరేంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళ విషయంలో కొంచెం అంటే కేర్ తీసుకోవడం కానీ, కన్సర్న్ చూపించడం వల్ల వాళ్ళేంటంటే, లేదు లేదు మనమే అలా ఫీల్ అవుతున్నట్టున్నాం. బట్ ఆ వ్యక్తికి అలాంటి ఇంటెన్షన్స్ ఉండవులే అనుకోని మిమ్మల్ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేశారు. కానీ ఎక్కడో కానీ కొన్ని సార్లు మాత్రం వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇది లాంగ్ లాస్ట్ అవ్వదేమో, ఇలా ఉండదేమో, ఈ వ్యక్తి కూడా మారుతారేమో అనే ఆ డౌట్ మాత్రం వాళ్ళకుండేది. బట్ వాళ్ళేంటంటే ఆ టైంకి మంచిగానే ఉంది కాబట్టి అది ఎప్పుడూ కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. బట్ ఇప్పుడు మీ విషయంలోనేంటంటే వాళ్ళది క్లియర్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళేంటంటే రష్ అవ్వాలనుకోవట్లేదు. ఆర్ ఇక్కడ వాళ్ళేంటంటే ఏ యాక్షన్ కూడా తీసుకోవాలి అనుకోవట్లేదు. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం వాళ్ళలో వచ్చిన చేంజెస్ నెగెటివ్ ఏం కాదండి. బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎందుకంటే మీలో డిఫరెన్స్ చూస్తున్నారు కాబట్టి అలా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళేంటంటే మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండట్లేదు. డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం, ఓపెన్ అప్ అవ్వకపోవడం, ఈవెన్ అంటే ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళేంటంటే మాట్లాడడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేకపోవడం. అంటే వాళ్ళకేం అర్థం కావట్లేదండి. లైక్ ఏంటంటే మీ విషయంలో ఎక్కడో పాజిటివిటీ ఉంది. హోప్ ఉంది. కానీ వాళ్ళేంటంటే అది చూపించడానికి మాత్రం రెడీగా లేరు. ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఒకప్పుడులాగా ఇది ఉండదు. ఒకప్పుడు అంటే అన్నీ వర్కౌట్ అయినప్పుడే అలా ఉందంటే, ఇప్పుడు కొన్ని డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కుంది. సో, వాళ్ళేంటంటే అందుకే మీకు ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తున్నా కూడా, ఈ వ్యక్తి కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి, మీకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితండి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను. ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో అయితే చేంజ్ అవుతారు. ధైర్యం చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు ఇనిషియేటివ్‌గా లేరు అని మీరు అనుకుంటున్నా సరే, స్టిల్ వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది మాత్రం అర్థం చేసుకుంటారండి. అది అర్థమైన తర్వాతే వాళ్ళొక స్టెప్ ముందుకు వేయడం జరుగుతుంది. సో, అది దేనికైనా దారి తీసినా పర్వాలేదు అనే మైండ్ సెట్‌కి కూడా వస్తారు. ఈ పర్సన్ వచ్చే రోజుల్లో అయితే పాజిటివ్‌గానే చేంజ్ అవుతారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ పర్సన్ అలా చేంజ్ అవ్వడానికి మాత్రం వాళ్ళకి టైం కావాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, వాళ్ళకేంటంటే అర్థం కావట్లేదు. వచ్చే రోజుల్లో కూడా కన్‌ఫ్యూజన్ ఉంటది. అంటే మళ్ళీ మీతో ట్రావెల్ అయిన తర్వాత కూడా వాళ్ళేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతారు అని చెప్పడానికి లేదండి. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కొంతకాలం. సో, వాళ్ళు మాట్లాడడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతది. కాకపోతే కన్‌ఫ్యూజన్ మాత్రం ఉంటది. అది ఏంటంటే గ్రాడ్యుయల్‌గా పోతదేమో కానీ ఒకేసారయితే కష్టమండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేశారు. ఈవెన్ ఎక్కడో సబ్‌కాన్షియస్‌గా అది డిఫరెన్స్ ఫీల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ట్రస్ట్ చేసి ముందుకు రావాలనుకున్నారు, వచ్చారు, రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అయ్యారు. మేబీ ఇప్పటికి ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఒకప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మీలో చూసారు కాబట్టి వాళ్ళు కూడా డిఫరెంట్‌గా ఉంటున్నారు. సో, వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళే ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వేసి అంటే ఇది క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తారు. అలా ట్రై చేసిన ప్రాసెస్‌లో కూడా కంప్లీట్‌గా వీళ్ళు ఒకేసారి అయితే చేంజ్ అవ్వరు. అది పరిస్థితి ఇక్కడ. సో, అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీకేది తక్కువ కాదు అన్నీ ఉన్నాయి. ఈ పర్సన్ రావడంతో
ఇంకా అంటే లైఫ్ ఏంటంటే కంప్లీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక పార్ట్ మిస్ అవుతున్నట్టుగా మీకు అంటే ఈ పర్సన్ రాకముందు వరకు అనిపించినా, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినిట్‌గా మీరు చాలా సాటిస్ఫై అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీ ఆలోచనలు అలానే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎమోషనల్ అవుతున్నారు డిఫరెన్సెస్ అనేవి రావడం వల్ల. బట్ ఏంటంటే ఆ పర్సన్ కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఓపెన్‌గా ఉండడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ ఆ పర్సన్‌కి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల అసలు ఆ పర్సన్ అలా చేంజ్ అవుతారా లేదా? ఆ పర్సన్ అలా పాజిటివ్‌గా ఉంటారా లేదా? అనే డౌట్ మీకుంది. సో, యూనివర్స్ ఒకటే చెప్తుంది. ఈ పర్సన్ విషయంలో మీకు కొంత పేషెన్స్ ఉంటే చాలు. అండ్ కమిట్మెంట్ కూడా ఉండాలండి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తే కోఆపరేట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు కానీ ఒరిజినల్‌గా ఆ పర్సన్ అంటే మీకు ఏంటి? ఆ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, ఆ పర్సన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు కొంచెం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి అసలు వాళ్ళెందుకు ఇలా ఫీల్ అయ్యారు అనేలాగా కూడా మీరు ఆలోచించగలిగితే, ఖచ్చితంగా మీరు ఆ ప్రకారం థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీకొక ఛాన్స్ అయితే ఉంది. సో, మీరేంటంటే నెగెటివ్‌గా ఏమైనా ఆలోచిస్తుంటే అది విడిచిపెట్టియండి. అండ్ పేషెన్స్‌తో కూడా ఉండాలండి. కొంతమందేంటంటే వెంటనే థింగ్స్ చేంజ్ అయిపోవాలి. వెంటనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోవాలి అనుకుంటారు. కానీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అది సెట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సెట్ అవ్వడానికి టైం పడతది. బ్రేక్ అవ్వడం ఈజీయే. సెట్ అవ్వడం కష్టం. సో, అలా సెట్ అవ్వాలి అంటే మాత్రం పేషెన్స్ ఉండాలి. కమిట్మెంట్ కూడా ఉండాలి. కొన్ని దగ్గరలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. సో, వీటన్నిటికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారు. సో, మీరేంటంటే ఆ విధంగా రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళగలరు అంటే మాత్రం యూనివర్స్ ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోని మీకొక ఛాన్స్ ఇస్తుంది. ఆ పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐ మీన్ వచ్చే రోజుల్లో కలిసున్న చేంజెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. వాళ్ళైతే మాత్రం కొంత చేంజ్ అవుతారండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు కూడా కొంత స్టేబుల్‌గా ఉండడం కానీ, కొంత వెయిట్ చేయడం కానీ చేస్తే బెటర్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. గతానికి, ఇప్పటికి మీ వ్యక్తి మీ విషయంలో ఎలా మారారు? ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎలా మారుతారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఎందుకో కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. పాస్ట్‌లో చూసినట్టయితే వాళ్ళు మీ విషయంలో సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నారు. మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఎక్కడో కానీ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కంప్లీట్‌గా వీళ్ళు అడ్జస్ట్ అయ్యే టైప్ కాదు. అంటే వీళ్ళు స్టబ్బర్న్‌గానే ఉంటారు. సో, వాళ్ళ లైఫు అంటే అలాంటి ఒక ఇండివిడ్యుయాలిటీ అయితే కనిపించట్లేదు. అట్‌లీస్ట్ వాళ్ళు అలా ఇండివిడ్యువల్ టైప్ అయినా సరే, మీ విషయంలో మాత్రం వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోవడానికే చూసారండి. వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశారు అన్నట్టే నాకైతే అనిపిస్తుంది. మీకు రెజొనేట్ అయినా అవ్వకపోయినా నేనేంటంటే కార్డ్స్ ప్రకారమే రీడింగ్ చెప్పాలి కాబట్టి, సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో అడ్జస్ట్ అవ్వడానికి కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళేంటంటే కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో, అలా ట్రై చేసినప్పటికి కూడా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అంటే రోజు రోజుకి కూడా మీ ఇద్దరి మధ్యలో ఛాలెంజెస్ ఎక్కువైపోవడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోవడం కానీ ఇలా ఏదో జరిగింది. సో, ఇంక వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయడం మానేశారు. అంటే ఇక్కడ వాళ్ళకెలా అనిపించిందంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసినా, మీ విషయంలో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలనుకున్నా ఇదే రిపీట్ అవుతది. సో, ఇందులో పెద్దగా చేంజెస్ ఏం రావు. సో, ఒకప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు. అలా హ్యాపీగా ఉన్న పర్సన్ ఏంటంటే
అలానే ఉంటారేమో అనుకుని వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ లో అన్ని రకాలుగా అంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఎందుకో కొన్ని సిట్యుయేషన్స్ లోని అలా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆ పర్సన్‌కి ఎలా అనిపించిందంటే మనం అంటే ఇంకా ఎంత పుష్ చేసుకుంటున్నా ఆర్ ఇక్కడ ఎంత ఛాన్స్ తీసుకోవాలనుకున్నా సరే మోస్ట్‌లీ ఇలానే ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే ట్రస్ట్ వర్తీలా లేరు. సో, ఇంకా మనం అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉండి ఆర్ ఈ వ్యక్తి విషయంలో హోప్స్ పెట్టుకొని థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోయి, తర్వాత లైఫ్ అంతా మెస్ అప్ అయిపోయి, సో, ఇదంతా మనకెందుకు? సో, అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఉండకపోతేనే మంచిది ఆర్ ఈ వ్యక్తికి మనం దూరంగా ఉంటేనే మంచిది అనేలాగా ఎక్కడో కానీ వాళ్ళ ఆలోచనలైతే మారిపోయాయండి. సో, దానివల్ల ఏంటంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ అవ్వచ్చు. ఆన్ అండ్ ఆఫ్ కూడా ఏంటంటే జస్ట్ ఎప్పుడో మెసేజ్ ఆర్ కాల్ అంతే కానీ పర్టిక్యులర్‌గా ఇలా రోజు కాంటాక్ట్ రోజు ఏదో ఒక రకమైన సిట్యుయేషన్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. సో, మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగానే ఉంటున్నారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి కొంచెం చేంజ్ అయ్యారండి. ఈ వ్యక్తికేంటంటే ఈ రిలేషన్‌షిప్ కావాలనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ వస్తే బావుంటుందని ఫీల్ అవుతున్నారు. అంటే ఇది వెంటనే జరగకపోయినా స్టిల్ ఇలా ఒకటి జరిగితే బావుంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకెక్కడో స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగాయో, అవి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ గుర్తు చేసుకుంటున్నారు. అంటే, ఈ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఛాలెంజెస్ అనేవి గుర్తు చేసుకోకుండా, వాళ్ళేంటంటే ఎక్కువ అంటే మీ ఇద్దరు కలిసి టైమ్ స్పెండ్ చేసింది ఆర్ ఆ మెమోరీస్ ఏవైతే షేర్ చేసుకున్నారో, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అంటే పాస్ట్ అనేది వాళ్ళకి బాగా గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఎమోషనల్ అవ్వడం వల్ల వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందని అనిపిస్తుంది. సో, మొత్తానికి ఇలా అనుకున్నప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఐ మీన్ వాళ్ళేంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి రెడీగా లేరు. ఈ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు రావాలి అంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి. కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే వాళ్ళు మళ్ళీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సుంటుంది అనే క్లారిటీ వాళ్ళకుంది. సో, ఆ క్లారిటీ ఉండడం వల్ల వాళ్ళేంటంటే దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మేబీ రిలేషన్‌షిప్ వాళ్ళకి కావాలండి. ఇక్కడ అంటే మీ విషయంలో వాళ్ళకి ఆ పాజిటివిటీ ఉంది. లేదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ అలాంటి చేంజెస్‌కి వాళ్ళు రెడీగా లేరు కాబట్టి ఆర్ మీ విషయంలో వాళ్ళకి ప్లానింగ్ అనేది లేదు ఇప్పటికైతే. సో, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి మార్పులు రావాలి అవేం వాళ్ళకి తెలియట్లేదండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో గుర్తు చేసుకోవడం వరకైతే గుర్తు చేసుకుంటున్నారు కానీ, వర్కౌట్ అయితే బావుంటుంది అనుకుంటున్నారు కానీ, ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆర్ థింగ్స్‌నేంటంటే సెట్ చేయలేకపోతున్నారు. అలా ఎందుకు సెట్ చేయలేకపోతున్నారంటే వీళ్ళకంత డిటర్మినేషన్ లేదు. సో, అంత డిటర్మైన్డ్‌గా ఉంటే తప్ప ఈ రిలేషన్‌షిప్ సెట్ కాదు. అది ఇక్కడ పరిస్థితి నాకు కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే, ఈ వ్యక్తి అంత ఈజీగా చేంజ్ అవ్వరండి. అంత ఈజీగా మీ విషయంలో వాళ్ళు స్టాండ్ తీసుకోరు. ఎందుకంటే, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, మీ విషయంలో చాలా సార్లు డిసప్పాయింట్ అవ్వడం కానీ జరిగింది. సో, ఫ్యూచర్‌లో గూడా వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తే, అది మళ్ళీ రిపీట్ అవుతదేమో అనే భయం వాళ్ళలో ఉంటది. సో, ఇక్కడ మీరేంటంటే, ఫ్యూచర్‌లో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ తీసుకుంటారు. మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మీరసలు ఎలా చేంజ్ అయ్యారు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు కానీ, బట్ వాళ్ళకి ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చే వరకు మీరేంటో అర్థమయ్యే వరకు మాత్రం వాళ్ళు కంప్లీట్‌గా పాజిటివ్‌గా చేంజ్ అవుతారు అనుకోవడానికైతే లేదు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్‌కి మాత్రం ఒక ఛాన్స్ ఉంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ మీ విషయంలో వాళ్ళు మారడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి అనే ఒక క్లారిటీతో లేరు. ఈ రిలేషన్‌షిప్ కోసం ఎలా స్టాండ్ తీసుకోవాలి అంటే వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళు అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఎందుకో కానీ ప్రిపేర్డ్‌గా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌లోకి రావాలంటే డెఫినిట్‌గా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయని మాత్రం వాళ్ళకి అర్థమైంది. సో, అది వాళ్ళు ఫేస్ చేయగలరా లేదా అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. వచ్చే రోజుల్లో కూడా అది వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గానే అనిపిస్తది. వాళ్ళేమి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. ఎందుకు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరంటే, ఆల్రెడీ ఇక్కడ చాలా ఫేస్ చేశారు. సో, మళ్ళీ మళ్ళీ అదే ఫేస్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్ ఫేటే అంత అనేసరికి వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంటది. సో, అందుకే వాళ్ళేంటంటే ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ మాట్లాడే ప్రయత్నం కూడా ఏంటంటే, ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మళ్ళీ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఏం మాట్లాడరు. అసలు మీరేం చేస్తున్నారు? మీ లైఫ్ ఏంటి?
మీతో ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ మళ్ళీ ఎలా ఉంటాయి, అసలు మీరు అంటే వాళ్ళ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అదేంటంటే డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది కదా! అదేంటంటే మీతో వాళ్ళు మాట్లాడినప్పుడు డైరెక్ట్‌గా కాకపోయినా సరే, ఇండైరెక్ట్‌గా అయినా వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆన్సర్స్ వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి, సో, అలా వాళ్ళేంటంటే ప్రయత్నం అయితే చెయ్యొచ్చు. దానికైతే ఒక ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఏది ఏమైనా సరే మీ ఇద్దరి మధ్యలో అలాంటి మాటలు అయ్యే వరకు కూడా ఈ వ్యక్తి ఎలా మారుతారు? ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేదైతే క్లారిటీ ఇప్పటికైతే లేదు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ బియాండ్ అంటే నేను ఇప్పట్లో అయితే అలాంటి క్లారిటీ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళైతే అలా రెడీగా లేరు. పాజిటివ్‌గా చేంజ్ అయ్యారు నెగెటివ్ నుంచి. సో, పాజిటివ్‌గా చేంజ్ అయ్యారు కానీ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఇంకా రెడీగా లేరు. యాక్షన్ వచ్చే రోజుల్లో తీసుకోవడానికి కొంత రెడీ అవుతారు. ఆ తర్వాత ఫైనల్‌గా వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చండి. అది పరిస్థితి ఇక్కడ. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్సెస్ తీసుకున్నారనే చెప్పాలి. స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి అయితే మీకు చాలా ఇంపార్టెంటే. సో, మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చేయాల్సినవి చేశారు. బట్ స్టిల్ స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. సో, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏంటంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకో కానీ నిజానికి ఈ వ్యక్తితో మాట్లాడడానికి మీరు కూడా రెడీగా లేరు. ఈ వ్యక్తిని ఎలా ఫేస్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనే క్లారిటీ మీకు కూడా లేదు. మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే మ్యూచువల్‌గానే ఉన్నాయి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ వ్యక్తి విషయంలో థింగ్స్ బెటర్ అవ్వాలి అనే ఒక కోరిక మాత్రం మీకు ఉందండి. ఆ వ్యక్తి ఎలా అయితే కోరుకుంటున్నారో మీరు అలానే కోరుకుంటున్నారు. సో, ఇద్దరూ ఒకలానే కోరుకుంటున్నారు కాబట్టి సిట్యుయేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వచ్చు. యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరికీ ఒక సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరు స్ట్రగుల్ తీసుకున్నారు. ఇద్దరూ చాలా ఫేస్ చేశారు. అండ్ ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అయితే మ్యూచువల్‌గానే ఉన్నాయి. ఇద్దరి విషయంలో కూడా అంటే ఇంకా అంటే ఒక క్లారిటీ అయితే లేదు. లైక్ మీకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది. వాళ్ళు క్లారిటీ మిస్ అవుతున్నారు. కానీ ఇద్దరికీ మాత్రం కలిసుండాలి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే కోరిక మాత్రం బలంగా ఉంది. మేబీ దానివల్ల ఇక్కడేంటంటే థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది. సో, మీరేంటంటే అలాంటి ఒక హోప్‌తో వెయిట్ చేయండి. ముందు ముందు చాలా జరగొచ్చు. దానికంటే ముందేంటంటే మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే రావచ్చు. సో, వెయిట్ చేయండి. దాని ప్రకారం థింగ్స్ ఇంకా ఫర్దర్‌గా ఎలా చేంజ్ అవుతాయి అనేది అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే ఏది డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే మాట్లాడే వరకు ఛాన్స్ ఉంది కానీ బట్ బియాండ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పట్లో డిసైడ్ అవ్వడానికి లేదు. కానీ ఇద్దరికీ ఏంటంటే కలిసుండాలి అనే కోరిక ఉంది కాబట్టి మేబీ పాజిటివ్‌గా థింగ్స్ అనేవి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. అది ఏంటంటే టైమ్‌తో పాటు జరుగుతాది. ఇదే టైంకి ఆర్ ఇలానే అన్నట్టుగా అయితే మాత్రం డిసైడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇద్దరికీ కలిసుండాలి అనే కోరిక ఉంది కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయడానికి రెడీగా లేరు. ఆర్ ఎలా చేయాలో క్లారిటీ లేదు. ఆర్ అసలు అంటే ఇక్కడ ఎలా థింగ్స్‌ని కరెక్ట్ చేస్తే బావుంటుంది అనేది ఆర్ ఇక్కడ రిలేషన్‌షిప్ కోసం ఎలా చేంజ్ అవ్వాలి అనేది క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి సో, ఇదేంటంటే ఒక బిగ్ టాస్క్ లాంటిదేనండి. అంత ఈజీగా ఆర్ అంత తొందరగా సెటిల్ అయిపోయేదైతే కాదు. కాకపోతే మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. అది నేను చెప్పాలనుకుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. గతానికి, ఇప్పటికి మీ వ్యక్తి మీ విషయంలో ఎలా మారారు? ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎలా మారుతారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. అలా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే, స్టిల్ వాళ్ళకేంటంటే మీరే ఇంపార్టెంట్. మీరే కరెక్ట్ అనిపించింది. అందుకే మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. సో, మిమ్మల్ని చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళేంటంటే మీతో మంచిగా ఉన్నారు, బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ మీ విషయంలో హానెస్ట్‌గా కూడా ఉన్నారండి. అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా! అని చెప్పి అంటే వాళ్ళకేదో ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆర్ వాళ్ళేంటంటే కాలిక్యులేట్ చేసుకొని అంటే ఒకేసారి 2 టైమింగ్‌లా చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు. బేసిక్‌గా వాళ్ళేంటంటే డెఫినెట్‌గా మీ విషయంలో అయితే సిన్సియర్‌గా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే ఇలాంటి ఒక చాయిస్ చేసుకున్నారు కాబట్టి సో, మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ వాల్యూ, వాళ్ళ వర్త్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి అనే ఫీలింగ్‌తోనే ఉండేవారు. ఆఫ్‌కోర్స్ మీ దగ్గర నుంచి వాళ్ళకి లవ్ దొరికింది. అటెన్షన్ దొరికింది. అందుకే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. లేకపోతే ఏముంది ఇంకొకళ్ళనైనా చూసుకుంటారు. అది పెద్ద విషయం కాదు. బట్ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అయితే చాలా రియల్ లాగా నాకనిపిస్తుందండి. సో, ఇంతలాగా కనెక్ట్ అయినప్పటికీ కూడా మీ వ్యక్తి ఏంటంటే మేబీ మీరు చేస్తున్న కొన్ని పనులు కానీ, ఆర్ మీరు మాట్లాడిన కొన్ని మాటల వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో, అలా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకేంటంటే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మీరసలు కరెక్టా? కాదా? అసలు వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నారు కానీ, అంటే అలా మిమ్మల్ని చేసుకోకుండా వేరే వ్యక్తుల్ని చేసుకొనుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో? ఆర్ వాళ్ళేంటంటే మీ విషయంలో ఎక్కువ ఛాన్స్ తీసుకున్నారేమో! మేబీ వాళ్ళేంటంటే ఇంకొంచెం టైం తీసుకొనుంటే ఇంకా కరెక్ట్ డెసిషన్ తీసుకునే వాళ్ళేమో! అంటే వాళ్ళకి మీ విషయంలో క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. వాళ్ళేంటంటే చాలా రోజుల నుంచి అంటే మీరే కావాలి అనుకున్నప్పటికీ కూడా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ రావడం వల్ల వాళ్ళకెలా అనిపించిందంటే, మీరు వాళ్ళని ఈజీ టార్గెట్‌లా చూస్తున్నారు. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని చేసుకోవడం వల్ల చులకనైపోయారేమో! రకరకాల ఆలోచనలండి. వ్యక్తి ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు మీ విషయంలో. దానివల్ల వాళ్ళేంటంటే ముందుకి వెళ్ళలేక, వెనక్కి రాలేక ఎక్కడో కానీ స్టక్ అయిపోయారు. ఈ విషయంలో వేరే వ్యక్తులు వాళ్ళకేం చెప్పినా సరే, ఆ టైంకి వినేవాళ్ళేమో కానీ, వేరే వ్యక్తుల వల్ల కూడా వీళ్ళు కన్‌ఫ్యూజన్ అయితే క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఎవరు బ్యాడ్‌గా చెప్పినా, గుడ్‌గా చెప్పినా ఆ టైంకి అది కరెక్టే అనిపించినా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో ఆ జర్నీ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంటది కదా! సో, దానివల్ల వాళ్ళకేంటంటే ఆ కన్‌ఫ్యూజన్ పోలేదండి. అలా అంటే అది ఉంటూనే ఉంది. సో, అందుకే మీ ఇద్దరి మధ్యలో మేబీ డిస్టర్బెన్సెస్ రావడం కానీ, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి చేసుండాలి. సో, చాలామంది నేను చెప్పినట్టుగా ఇలా కొంత డిస్టర్బ్ అయ్యారు. సో, అందుకే ఇదేంటంటే ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్ గాని, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ అవ్వచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఒక సాటిస్ఫాక్షన్‌తో ఉండకుండా ఉండాలి ఈ పర్సన్ అయితే. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ చేంజెస్ వస్తే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ఇంకా వాళ్ళేంటంటే మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం కావాలి అనుకుంటున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఇంకా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎక్కడో కానీ పాజిటివ్‌గా చేంజెస్ వస్తే బావుంటుందని ఫీల్ అవుతున్నారు కానీ, స్టిల్ వాళ్ళకదే కావాలా? ఆర్ అంటే వాళ్ళు ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉంటారు అనేదైతే ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. డెఫినెట్‌గా అంటే ఇప్పుడు మిమ్మల్ని చేసుకున్నప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా అలాంటప్పుడు ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఈజీగా గివ్ అప్ చేయలేరు కదా! సో, ఆ కన్‌ఫ్యూజన్ వాళ్ళకి ఇంకా ఉందండి. కాకపోతే ఇప్పుడేంటంటే ఎక్కడో కానీ కొంచెం ఆ పాజిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకా ఫుల్‌గా ఏమి వాళ్ళు చేంజ్ అవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద పాస్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారు. అది మీరు ఫెయిల్ చేశారు. సో, వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యింది. డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ మీ విషయంలోని వాళ్ళొక ఇంటెన్షన్ సెట్ చేసుకొని, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే, మళ్ళీ మీరు వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేస్తే ఆర్ మీరు డిసప్పాయింట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేం చేయాలి? సో, అది వాళ్ళెలా డీల్ చేయాలి? సో, అది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకొకసారి వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసుకోవడానికి కానీ, ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి కానీ రెడీగా లేరు. సో, వాళ్ళు అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకోకూడదనుకుంటున్నారు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మరి ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలంటే, ఏం కావాలో తెలీదు. సో, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నారండి. అంటే వాళ్ళకిప్పుడు ఏం కావాలో తెలీదు కాబట్టి, సో, వాళ్ళేంటంటే ఏం చేయాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మొత్తానికి అంటే చేంజ్ అయితే వస్తే బావుంటుందనే ఆలోచన ఉంది కానీ, ఆ చేంజ్ ఎలా రావాలి? వీళ్ళేం చేయాలి?
సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఫర్దర్‌గా ఎలా ఉంటే బావుంటుందని కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి కూడా తెలీదు. సో, మొత్తానికి అంటే చేంజ్ అయితే అయ్యారు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. బట్ ఎక్కువ చేంజ్ అయినట్టుగా నాకేం అనిపించట్లేదు. జస్ట్ పాస్ట్‌లో ఉన్నంత కన్‌ఫ్యూజన్ కానీ, మరి అంత నెగటివిటీ కానీ ప్రెజెంట్‌లో అయితే లేదు. కానీ అలా అని చెప్పి ఇప్పటికి కూడా మీరే కావాలి, మీతోనే ఎలా అయినా ఉండాలి అనే ఆ డెస్పరేషన్ కూడా లేదు. ఎందుకు అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళే హర్ట్ అవ్వాల్సొస్తది. మళ్ళీ వాళ్ళే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తది. మీరైతే హ్యాపీగానే ఉంటారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి, ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవడానికి రెడీగా లేరు. వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తికైతే ఈ భయం ఉంటదండి. ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో మాత్రం అంటే ఈజీగా చేంజ్ అయిపోతారు. ఈజీగా రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసేసుకుంటారు అనుకోవడానికి ఏం లేదు. అయితే ఇక్కడేంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి కొంత క్లారిటీ వస్తే అట్‌లీస్ట్ ఒక స్టెప్ ముందుకు వేసే ధైర్యం చేస్తారండి. వాళ్ళ పరిస్థితయితే నాకలానే కనిపిస్తుంది. ఇప్పటికైతే ధైర్యం లేదు. ఇప్పటికైతే ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా కొంత డిస్టర్బెన్స్ ఒస్తే అది వాళ్ళు హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు. అలా హ్యాండిల్ చేయగలరు అనుకున్న రోజు మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకుంటారు. సో, అలాంటి ఒక ఛాన్స్ ఉందా అంటే ఉందనే చెప్తాను. బట్ ఆ వ్యక్తికేంటంటే మీ వర్త్ ఏంటో అర్థం అవ్వాలండి. మీరు నిజంగానే ఈ ఛాన్స్‌ని డిజర్వ్ చేస్తారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలంటే అది మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో, ఎలా ప్రూవ్ చేసుకుంటారు అంటే మీ యాక్షన్స్, మీ బిహేవియర్‌ని మీరు చేంజ్ చేసుకోవడం వల్ల టైమ్‌తో పాటు వాళ్ళేంటంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి వాళ్ళకి అర్థం కాకపోయినా గ్రాడ్యుయల్‌గా అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోవడానికైతే ఒక ఛాన్స్ ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇది వర్త్ అని వాళ్ళు ఫీల్ అయితే తప్ప తీసుకోలేరు. వన్స్ వాళ్ళు అలాంటి ఛాన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రగుల్స్, మళ్ళీ ఛాలెంజెస్ ఉంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు కూడా వాళ్ళు రెడీయే ఫేస్ చేయడానికి. బట్ మళ్ళీ బియాండ్ మళ్ళీ ఇదేంటంటే ఇలానే ఉంటదంటే మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ వద్దనుకోవడానికే ఇంట్రెస్ట్ చూపించొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీకొక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా. సో, ఇక్కడేంటంటే మీరు ప్రూవ్ చేసుకొని ఉండొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ వాళ్ళకైతే అది కన్విన్సింగ్‌గా అనిపించలేదు. వాళ్ళకి వర్తీలాగా అనిపించలేదు. సో, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో చిన్నగా చేంజ్ అయితే వచ్చింది. కొంచెం అంటే ఎక్కడో హోప్ అనేది స్టార్ట్ అయింది. న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, ఇంకా రిలేషన్‌షిప్ వైస్ కానీ ఆర్ మీ ప్రకారం కానీ వాళ్ళేంటంటే ఫుల్‌గా ఏది కూడా డిసైడ్ అవ్వలేదు. ఆర్ అట్‌లీస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోలేదు. ఆర్ క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా రెడీ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళని హర్ట్ చేయకూడదు అనే ఇంటెన్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఇలా ప్రొటెక్టివ్ మోడ్‌లోనే ఉంటారు. ఇది మీరేంటంటే గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ షెల్‌నైతే క్రియేట్ చేసుకున్నారో మీరు హర్ట్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఆ షెల్‌ని బ్రేక్ చేయాల్సుంటుంది. అంటే ఇక్కడ మీరు ఆ విధంగా వాళ్ళ ట్రస్ట్‌ని గెయిన్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవడం. ఆ వ్యక్తి విషయంలో మీరు ఏవైతే కొంత మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారో ఆర్ కొన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారో అవి కరెక్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటే డెఫినిట్‌గా ఆ పర్సన్ అయితే ఒక స్టాండ్ తీసుకుంటారు. అది ఇక్కడ సిట్యుయేషను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు ఫుల్‌గా స్టడీ చేయలేదండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ వ్యక్తి గురించి మీకన్నీ తెలుసు అనుకుంటే, ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నేను చెప్తున్నాను. మీ వ్యక్తి గురించి మీకు తెలిసింది ఎంత కూడా కాదండి. చాలా తక్కువ తెలుసు. సో, మీరు తెలుసుకున్న దాంట్లోనే అన్నీ తెలుసుకున్నారు. వీళ్ళు ఇదే అనుకోని మీరు డిసైడ్ అయిపోయారు. సో, అలా డిసైడ్ అయిపోయి మీకు మీరు ఒక స్ట్రెస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు మీరు ఇక్కడ స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది మీ పర్సెప్షన్ వల్లేనండి. బట్ ఆ పర్సన్ రియాలిటీ గాని, ఆ పర్సన్ సిట్యుయేషన్స్ గాని మీరు అర్థం చేసుకుందైతే చాలా తక్కువ. అయితే అలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనకి బాగా కనెక్ట్ అయిన తర్వాత, వాళ్ళొక చిన్న మాటన్నా మనం హర్ట్ అయిపోతుంటాం. ఫీల్ అయిపోతుంటాం. అదే మనకి తెలియని వాళ్ళు ఒక మాట అనేసినా మనం పట్టించుకోం. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే అలానే లైక్ ఏంటంటే బాగా సెన్సిటివ్ అయిపోయారండి. సో, వాళ్ళ నుంచి కొంచెం బిహేవియర్ అనేది డిఫరెంట్‌గా ఉన్నా, ఆర్ వాళ్ళ రియాక్షన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా, మీరది హ్యాండిల్ చేయలేని పరిస్థితనమాట. అది వాళ్ళెందుకు అలా ఆ టైంకి రియాక్ట్ అవుతున్నారు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళేం ఫేస్ చేస్తున్నారు?
అని ఇలా మీరు ఆలోచించలేదు. అంటే బాగా సెన్సిటివ్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు. ఇదేంటంటే మీకు మీరు చేసుకుంటుందే. ఆ వ్యక్తికి దీనికి అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు అనుకోవచ్చు. మరి వాళ్ళు ఆ మాట అన్నా సరే మేము హర్ట్ అవుతాం అని తెలిసినప్పుడు వాళ్ళు అనకూడదు, అలా చేయకూడదు అని. బట్ ప్రతి మనిషికి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండే రైట్ వాళ్ళకుంటదండి. ఆర్ వాళ్ళు కొన్ని చెయ్యాలి అనుకున్నవి చేస్తారండి. అది మీ విషయంలో వాళ్ళు కన్సిడర్ చేయకుండా చేశారు అని మీరు అనుకుంటే, వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం ఏం కాదు. వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు అలా చేయాల్సొచ్చింది. మీరేంటంటే దానికి హర్ట్ అయిపోయి, దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి, ఈ వ్యక్తిని మీరేమైనా ట్రబుల్ చేసినట్టయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక నుంచైనా సరే, వెనక ముందు కొన్ని ఆలోచించుకొని ముందుకు వెళ్తే ఇలాంటివి రావండి. మీరు కొన్ని ఆలోచించకుండా మీకనిపించిందని చేసేసి, అనిపించిందని మాట్లాడేసి, ఆ వ్యక్తి బిహేవియర్ అలా ఉందంటే ఇదే అనుకోని మీకు మీరు డిసైడ్ అయిపోయి అలా మూవ్ అవుతున్నప్పుడు ఎవరు ఇక్కడ ఏం చేయలేరు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీ యాక్షన్స్ ఎప్పుడూ కూడా చాలా క్లియర్‌గా ఉండాలండి. అంటే ఏ బేసిస్‌లో మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? అలా తీసుకోవడానికి అసలంటే రీజన్ ఏంటి? మీరు ఫీల్ అయ్యి అలా చేస్తున్నారా? లేకపోతే రియాలిటీ అదేనా? ఆ వ్యక్తి అంటే రియాలిటీ ఇదే అనుకోని మీకు చూపిస్తున్నారా? ఆర్ చెప్తున్నారా? ఒకవేళ చెప్పినా సరే ఎంతవరకు అది కరెక్ట్? సో, చాలా ఫ్యాక్ట్స్ తెలుసుకొని, అసలు ఏంటి పరిస్థితి అర్థం చేసుకొని, మీరు ఈ వ్యక్తి విషయంలో డీల్ చేస్తే తప్ప, ఇది బెటర్ అవ్వదండి. వచ్చే రోజుల్లో కూడా అంతే. ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఒక ఛాన్స్ ఉంది. లేదు అని చెప్పను కానీ, ఇప్పటికైనా సరే మీలో కూడా కొన్ని మార్పులు రావాలండి. మీరేంటంటే ఎక్కడో గాని వెనక ముందు ఆలోచించకుండా ఈ వ్యక్తి ఇదే అనుకోని డిసైడ్ అయిపోయి, వాళ్ళు అంటే అలా ఉంటున్నారు కాబట్టి, మేము ఇలా ఉంటాం, ఇలా చేస్తాము అని అలాంటి మైండ్ సెట్‌ని ఏదో డెవలప్ చేసుకుంటున్నట్టున్నారు. సో, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూసేదంతా నిజం కాదు. మీరు విన్నదంతా నిజం కాదు ఫస్ట్. ఇక్కడ చాలా ఉంది. బట్ అవన్నీ మీరు ఆలోచించి ముందుకు వెళ్తే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండవు. బట్ విన్నది, చూసిందే నిజం అనుకోని మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో మళ్ళీ మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. సో, ఆ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు అంటే మీరొక వర్తీ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే ఇలా మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. సో, ఆ పర్టిక్యులర్ డెసిషన్ కోసమైనా సరే మిమ్మల్ని మీరేంటంటే ప్రూవ్ చేసుకోవాలండి. మీరు కరెక్ట్‌గా ఉండాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.